అసలు దీపావళి పండుగను ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా? మన హిందూ పురాణాల ప్రకారం ఈ పండుగను 3 విధాలుగా నమ్ముతారు. మొదట, సీతారామ లక్ష్మణులు 14 ఏళ్లు వనవాసం చేస్తున్న సమయంలో రావణాసురుడు అనే రాక్షసుడు సీతాదేవిని లంకకు తీసుకువెళ్తాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు రావణాసురుణ్ణి హతమార్చి మళ్ళీ సీతాదేవిని అయోధ్యకు తీసుకువెళ్తారు. ఆ సందర్భంగా అయోధ్య ప్రజలందరూ దీపాలు వెలిగించి దీపాల పండుగ జరుపుకుంటారు. కొంతమంది ప్రజలు ఇలా నమ్ముతారు. పూర్వం నరకాసురుడు అనే రాక్షసుడు దేవతలందరినీ హింసిస్తున్న కారణంగా దేవతలందరూ శ్రీకృష్ణ భగవంతుణ్ణి తమ ప్రాణాలను కాపాడమని వేడుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణ భగవంతుడు తమ సతీమణి అయిన సత్యభామతో కలిసి నరకాసురుణ్ణి హతమారుస్తాడు. ఆ సందర్భంగా దేవతలందరూ దీపాలు వెలిగించి శ్రీకృష్ణుని కొలుస్తారు. మరికొంతమంది ప్రజలు దీపావళి పండుగను ఇలా జరుపుకుంటారు. తమ ఇంట్లో నిత్యం ధనప్రాప్తి కలగాలని, తమ కుటుంబ సభ్యులు ఆరోగ్యంతో ఉండాలని ప్రతి ఒక్క ఆడపడుచు దీపాలు వెలిగించి శ్రీ లక్ష్మీదేవిని కొలుస్తారు. అలా ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను జరుపుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.